నమస్తే వీధులకు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెగలు రాష్ట్ర వ్యాప్తంగా మంటలు రేకెత్తిస్తున్నాయి. ఇవి ఎంతవరకు పోతాయి? ఇప్పటికే 23 మంది చనిపోయారని ప్రతిపక్షాలు రాస్తారోకోలు, ధర్నాలు, ఇంటర్మీడియట్ ముట్టడి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఈ విషయంపైన మనకు అనర్గళంగా చర్చించేందుకు మెడ్చల్ చైర్మన్ బేటీ బచావో బేటీ పడావో మరి పంకజ్ శ్రీనివాసన్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ విషయం ఎందుకు ఇలా జరుగుతుంది, మరి ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఇళ్లలోనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, దీనికి కారణం ఎవరు, మొన్న విషయాల్లో వారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. అసలు ఏమైంది? అసలే ఓ పక్క రాష్ట్రంలో ఎండలు బాగా విజృంభిస్తున్నాయి. వాటికి తగ్గట్టు ఏప్రిల్ 18 వచ్చినటువంటి రిజల్ట్లో కూడా 23 మంది చిన్నపిల్ల ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అసలు కారణం చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితి. ఎలా చూడాలి ఈ విషయాన్ని? ఇది ఎట్లా ఉందంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి. రాష్ట్రంలో ఇంత ఎండ మండుతూ ఉంటే జనాలు ఎండకే చచ్చిపోయే కొన్ని రిమోట్ ఏరియాస్ విలేజెస్లో జనాలే చచ్చిపోతున్నారు ఈ ఎండ తట్టుకోలేక. సరిపోదని ఈ ఎండలో పోయి పిల్లలు పోయి ఎగ్జామ్ రాసి వచ్చి ఒక ఎగ్జామ్ రాస్తే ఒక పిల్లలు బయటికి వచ్చేటప్పుడు ఇన్ ద పాస్ట్ నేను ఒక టీచర్ కాబట్టి నాకు ఆ భావన ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. నేను ఒకప్పుడు స్టూడెంటే. సో ఆ స్టెప్ అంతా ఎక్కి మేము ఒక టీచర్ లెవెల్కి వచ్చాము. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు. ఒకప్పుడు మేము ఎగ్జామ్ రాసేటప్పుడు 2 మార్క్స్ తక్కువ ఉందంటే వేసి పుష్ చేసి ప్రమోటెడ్ అని వేసేవాళ్ళు, కానీ పాస్డ్ అని వేసేవాళ్ళు కాదు. మాకు అక్కడికే తేడాకి మాకు సిగ్గొచ్చేది. మమ్మల్ని ప్రమోట్ చేశారని చెప్పి అనుకుంటాము, పాస్ కాలేదంటే ఇంకా కష్టపడితే నువ్వు పాస్ అని వచ్చేది. మేము పోయి అమాయకంగా టీచర్ని అడిగేది, పాస్డ్ అంటే ఏంటి, ప్రమోటెడ్ అంటే ఏంటి. ప్రమోటెడ్ అంటే పుష్ చేసామమ్మా నేను, పాస్డ్ అంటే నీ అంతటగా నువ్వు రాసి మంచి మార్కులు సంపాదించుకున్నావని. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ స్కీమ్లో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ట్రెండ్లో నీకు అలాంటిది ఏం లేదు. ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్, ఆర్ యా పార్. అదే తెలంగాణ గవర్నమెంట్ అయినా కానీ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కానీ. ఇప్పుడు రాష్ట్రంలో మీకు ఎంకరేజ్మెంట్ స్టూడెంట్స్కి లేదంటే స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? అందుకనే పిల్లలు చదువుకున్నా కూడా చదివి ఏం చేసుకుంటాం, ఉద్యోగాలు లేవు అంటున్నారు. సరే, మీరందరూ చదువుకున్నారు, మీరందరూ మంచి పోస్టులు ఉన్నారు, మీ పిల్లలు మీ ఇమేజ్ పెట్టుకొని మంచి పోస్ట్కి వచ్చేస్తారు. కానీ ఈ పిల్లలు ఎవరైతే కామన్ మ్యాన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, స్లమ్ చిల్డ్రన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. పైసలు ఉన్న వాళ్ళు పైసలు ఇచ్చి పెద్ద స్కూల్లో చదివించుకుంటారండి, పైసలు లేని వాళ్ళు లోన్ తీసుకొని చదివించుకుంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్, ఈ స్లమ్లో ఉండే పిల్లలు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటారు. కహాసే బచాయింగే కహాసే పడాయింగే అంటున్నారు వాళ్ళు. సో దానికి మేము సమాధానం చెప్పేది ఏంటి, నువ్వు డ్రాప్అవుట్ స్కూల్ని పంపించు, నీకు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో మా అంతటా కూడా మా క్లాస్మేట్స్ బీజేపీలో కూడా చాలా నేతలు ఉన్నారు. వాళ్ళు పర్సనల్గా మనీ ఇచ్చి పిల్లల్ని స్పాన్సర్ చేసి చదువుమంటున్నారు. ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప దానం ఇది అన్నదానం, సెకండ్ ఇస్ విద్యాదానం. సో ఇవి రెండు వాళ్ళు సామాన్య జీవితం నుంచి పెద్ద పోస్ట్కి వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు తీసుకోండి, ఆయన చిన్న కుటుంబం నుంచే వచ్చాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే. ఆయన కష్టార్జితమే ఆయన ఇవాళ చదువుకొని అంత పెద్ద పోస్ట్కి వచ్చారు. ఆయన పని ప్రజలకు చేసిన పని వల్ల ఆయన ముందుకొచ్చారు. మళ్ళీ డాక్టర్ లక్ష్మణ్ గారిని తీసుకోండి, ఆయన ముషిరాబాద్లో ఉట్టి హవాయి చెప్పలతో నడిచి ప్రజల గురించి లోకల్ లీడర్గా పనిచేసిన రోజులు నేను చూస్తున్నాను. ఆయనకి బహుశా గుర్తు లేదేమో, కానీ మేమందరం అప్పుడు ముషిరాబాద్ వచ్చేవాళ్ళము. కవాడిగూడ దగ్గర ఉండేది, బోయిగూడలో. సో అలా అన్ని ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఎవరు నోబడీ హ్యాస్ బికమ్ అ కింగ్ ఇన్ నైట్ మేర్. ఇది రాజకీయాలు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మా అయ్య మినిస్టరు, నేను మా అయ్య చచ్చిపోయాడు కాబట్టి నేను ఉంటా. ఇప్పుడు ఇది రాజకీయము రాజా థ్రోన్ కాదు. ఎనీబడి ఎనీవన్ క్యాన్ స్టాండ్ ఇఫ్ హీ హస్ గాట్ గట్స్ అండ్ ఫెయిత్ ఇన్ ద మదర్లాండ్. ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ గుడ్, ప్లీజ్ డూ, అదర్వైజ్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. మనము ఏమి చెయ్యము, చేసేవాడిని చెయ్యనీయము. ఇది కాదు పద్ధతి. ఇప్పుడు 23 పిల్లలు చనిపోయారు. ఆ 23 పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర మన ప్రభుత్వంలో ఎవరో ఒకరైనా పోయి మీట్ చేశారా? లివ్ అలోన్ సీఎం గారు. సరే, సీఎం గారు చాలా బిజీ అనుకుందాం, అప్పటికి ఆయనకు ఒక స్టేట్ రెస్పాన్సిబిలిటీ లేదా? స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. He has to call for the parents, speak to them. At least if he is not able to go meet them, meet the victims, matter his family, but he should go. He can talk to them through media. ఒక ఓదార్పు అన్నట్టు ఉంటుంది. మన ఇంట్లో సావు అవుతనే, మన ఇల్లు కాలితేనే మనకు నొప్పి తెలవాలా? వేరే ఇల్లు కాలినప్పుడు మనం చూస్తూ కూర్చోడానికి మనం ఇక్కడ ఉన్నాం.
నిన్ను నమ్మి రాష్ట్రం చేతికిచ్చాం. అప్పుడు ఏబీవీపీ ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఆహుతి అయిపోయారు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రాష్ట్రం తేవడానికి. ఏది లేకునే ఆహుతి చేసుకున్నారా? పిల్లలు చెప్పకుండా అంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోరాటంలో పోయి తెలంగాణ తెచ్చుకోవాలా అని. ఎందుకో తెలంగాణ వస్తే మన కోట, మనకి జాబ్ కోట, మనకు అభివృద్ధి జరుగుతుంది, మన గవర్నమెంట్ నుంచి మనం కొట్లాడి తీసుకోవచ్చు, పుట్టినప్పటి నుంచి మేము తెలంగాణలో ఉన్నామని వాళ్ళు ఇది చేశారు. వాళ్ళు దానికోసం పోరాడారు. కానీ వాళ్ళకి వచ్చింది ఏంటి? ప్రాణాలు పోయే. వాళ్ళకి ముఖానికి ఒక 50,000 లక్ష ఇచ్చేసి నోరు మూయించారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేసుకో. నా కళ్ళారా చూశానండి. ఒక పేరెంట్ సీఎం ఇదేంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర పోతే పేరెంట్స్ వచ్చారండి కలుస్తారంట అంటే అప్పుడు ఏమైందంటే ఆయన ఏమన్నారు, నేనేం ఎవరిని కలిసేది లేదు, వాళ్ళకి జుర్మానా ఇచ్చేది, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేసాంగా, ఇంకా అంతే, ఇంకో జాబులో అన్నాడు. నేను మనసులో అనుకున్నా, వాళ్ళని జాబులో అంటే వాళ్ళు బిచ్చం అడగడానికి రాలేదు, వాళ్ళు అక్కడ వాళ్ళు కడుపు ఖాళీ ఉన్నారు. 5,000 ఉందండి, 5,000లో 1,000 లేకున్నా మనకు పని రాదు. వీఆర్ కాల్డ్ హ్యాండిక్యాప్ విత్ 1 ఫింగర్ ఆల్సో, వితౌట్ 1 ఫింగర్. సో అట్లా ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు, ఒక్క బాబు అయినా ఒక పాప అయినా పోతే ఆ లోపము ఎవరు కాంపన్సేట్ చేయలేరు. అది ఎంత డబ్బు, కోటి డబ్బులు ఇచ్చినా. జాన్ హేతో జహాన్ హే అంటారు. జానీ నహీ హై ఫిర్ జహాన్ కహా సే బనాయేంగే హమ్. पैसा देने से पैसा is not the compensation for everything. The government and the Telangana government and CM, including CM with his team and education minister, his team, everybody has to work with brain and heart. It is not tip of the tongue dictation. What was the necessity to change center of good governance evaluation people to Globarina? Tell me one problem. What was their problem? Nothing. ఇన్నేళ్ల నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఇవాల్యుయేషన్ చేస్తున్నారు. అనవసరంగా గ్లోబరీనాని తీసుకొచ్చి పిల్లలు బలి అయ్యారే. ఆ పిల్లలకి సమాధానం, ఆ పిల్లల తండ్రి తల్లికి సమాధానం ఎట్లా చెప్పుకుంటాం? మనం కామన్ మ్యాన్గా ఉండి మనం వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాం. ఇవాళ నిరాహార దీక్ష పెట్టారు లక్ష్మణ్ గారు బీజేపీ నాంపల్లి ఆఫీస్లో. ఎంతమంది స్పందన! మేము 10 మందికి చెప్తే 60 మంది ఊరికొచ్చారు. అలా మేము ఎవరిని పిలవలే. ఎందుకంటే ఒక తల్లి తండ్రికి తెలుసు, నేను తండ్రియే, నేను ఒక పేరెంటే అని చెప్పి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఐ డెఫినెట్లీ అగ్రీ, ఆయన తండ్రియే. కానీ ఆ తండ్రికి అక్కడ పెయిన్ ఎందుకు రాలేదు? ఇంతమంది తండ్రులకు వచ్చింది, ఇంతమంది తల్లిలకు పెయిన్ వచ్చింది, ఇక్కడ పరిగెత్తుకొని వచ్చారే. మరి నీ స్పందన ఎందుకు లేదు? ఇక్కడ నీ స్పందన కావాలి. నువ్వు ఎవరికి ఇప్పుడు 23 ప్రాణాలు పోయింది, నువ్వు యమధర్మరాజు దగ్గర నుంచి లాక్కొని రాలేవు, కరెక్టే. బట్ what is the compensation have you done? Have you gone and consoled them? Have you gone and spoken to the parents? Have you solaced them? Nothing. Nothing. You just gave an order silently, arrest whoever is coming. What is this? We are not cattle. We are human beings, and if we have to live in Telangana, you have to be good to people. Until you are good to people, people will not recognize you. Today Modi ji is recognized only because of his work. Nobody has recognized him as Modi ji. We never even dreamt that he will become a Prime Minister of India because of his work. Why everywhere you see, even the youngster, a small baby is telling Modi ji. Why? He has become that popular. And opposition just saying, central ki memi emi istalemo, memi iyamo, vallu ma daggara tax baga vasul. Adanni em ledu. Paniki raani kodalu ఏ పని చేసినా ఏ అత్తగారికి నచ్చదు. నాకు ఈ కోడలు వద్దని తను మెంటలీ ఇది చేసుకుందంటే తప్పకుండా అది అవుతుంది. అలాగే మనకు ఏ పని మనకి ఇష్టం లేదో, ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తే ఆ పని ఇలాగే తారుమారు అవుతుంది. ఇక్కడ ఏమైందంటే పిల్లల జీవితాలతో ఆడుకున్నారండి. పిల్లలు భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఏ పిల్లలు ఫీజు కట్టారో వాళ్ళని కట్టలేదని రాశారు. దట్ ఈస్ ద స్ట్రాటజీ. వాళ్ళకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు. ఒక చిన్న మాంటిసరీ స్కూల్కి వెళ్ళి ఒక టీచర్గా పనిచేయాలంటే మీరు బిఏడా, మీరు పిఆర్టీ ట్రైన్డా, టీజీటీ ట్రైన్డా అని అడిగే కాలంలో ఎట్లా ఒక ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక సర్టిఫికేషన్ లేకుండా నీ క్లయింటల్ ఎవరు? మేము టెండర్ కాల్ ఫర్ చేసినప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద పాస్ట్, టెండర్ కాల్ ఫర్ చేస్తే మేము కంపారిటివ్ స్టేట్మెంట్స్ పెట్టుకొని వాళ్ళ పాస్ట్ క్లయింట్స్ పేర్లన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర మేము ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ వీళ్ళని అటాచ్ చేయమని చెప్పి అవన్నీ నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ అన్నీ తీసి పారేసి గ్లోబరీనాకి ఇచ్చి ఈయనని తీసాయి. కాయగూరలు బేరం ఏంటి? టమాటా వద్దు, ఇవాళ బెండకాయతో కాపురం చేసుకున్నామన్న కాలం కాదు ఇది.
నువ్వు తీసుకున్న డెసిషన్ హోల్ తెలంగాణకి వర్ధిస్తుంది, నీ ఒక్కడికి కాదు, మీ ఒక్క ఫ్యామిలీ కంటే యూ టేక్ ఎ డెసిషన్ వాట్ ఎవర్ యూ అండ్ నో కామన్ మ్యాన్ విల్ కమ్ అండ్ ఇంటర్ఫియర్. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్రాబ్లమ్ and you are here to solve the public problem, and when you are not able to solve the problem, I demand resignation of the education minister. I demand the resignation of Jagdish Reddy garu. What is this one? Are they puppets? Are they working under somebody's dictatorship? Don't they have heart and brain and sense to talk what to do, what not to do? Neeku oka ministry post icheste, you are independent in charge for that. You have got always right to oppose your or suggest your suggestion. నీ దగ్గర ఒక రిటర్న్ సజెషన్ ఉందా? సార్ వద్దు సార్, సెంటర్ ఫర్ గవర్నెన్స్ని మార్చొద్దు సార్, గ్లోబరీనా ఎందుకు సార్, ఈ ఇంపాక్ట్ వస్తాయి, వీళ్ళకి ఈ ప్లస్ పాయింట్ ఉన్నాయి, వీళ్ళకి ఈ మైనస్ పాయింట్ ఉంది. మీ నడుమిట్లో జరిగిన డిస్కషన్ ఒక్క చెట్టు చూపించండి, ఒక్కట్లేదు. సార్ చెప్పారు, మేము పెట్టుకున్నాం, పెట్టేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడ పిల్లలు వచ్చారు, ఇక్కడ పేరెంట్స్ కయ్యోముర్రు, దాన్ని చూసి అపోజిషన్ పార్టీ టీడీపీ వాళ్ళు స్పందించారు, అదర్ పార్టీస్ అందరూ స్పందించారు. ఎవరిని నువ్వు రానిచ్చావు? నువ్వు చేసిందే. నేను పట్టుకున్న కుందేలకు ఒకటే కాలంటే మేము నమ్మాలి. అది అంత పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్, ద అపోజిషన్స్ ఆర్ నాట్ ఫూల్స్. అండ్ బీజేపీ particularly works for the people. It is by the people, for the people, to the people, day and night. What is the necessity for Prime Minister Modi ji to work 24 hours, 48 hours, 62 hours? Nobody is going to ask him. He is in a top post. Has anybody got guts to go and ask him, why are you not working for 2 hours? Why are you working for 10 hours? Nobody. Everybody is happy. If a family has to run, one person has to sacrifice himself. If I want own house, car and all comforts for my children, I have to spend lots of time in earning money. Then all the 5 will be happy. That is the same logic applied here also. TRS, if it wants his people to be happy, he has to work day and night. He cannot see only his plate and eat for himself 3 times and sit silently. Just because he is a CM, he cannot pass an order whatever he likes. If he is giving a order, he is taking a decision on behalf of so many people of Telangana. And taking a decision on behalf of Telangana is not a joke. ఓకే, ఇప్పుడు కమిటీ కూడా వేసామన్న దానికి మన జనార్దన్ రెడ్డిని కూడా పెట్టారు కదా. కమిటీ వేశారు సార్, కరెక్ట్. కళ్ళు పోయినాక శివశివాన్ని ఏడ్చి ఏం లాభం సార్? ఏ కన్ను వస్తుంది? కమిటీ పెట్టి ఏం చేస్తారు సార్? మళ్ళీ రీవాల్యుయేషన్కి అంటున్నారు. రీవాల్యుయేషన్కి పిల్లలు ఎందుకు పైసలు కట్టాలి? అట్లా కొంచెం డబ్బులు సంపాదిస్తామన్నా? అవసరం లేదు. తప్పు ఎక్కడ జరిగిందో వాళ్ళు సరిదిద్దుకోవాలి. నేను హోంవర్క్లో తప్పు చేస్తే మా టీచర్ ఇంపోజిషన్ నన్ను రాయిస్తుంది. నువ్వు తప్పు చేసావు, నేను తప్పుగా నేర్పించానని చెప్పి టీచర్ రాయదు. నేను చెప్పింది కరెక్టే, నువ్వే తప్పు చేసావు అన్నట్టు ఉంది ఇప్పుడు ఇక్కడ. కాదు, తప్పు ఎక్కడ? ఏజెన్సీ వల్ల తప్పయింది, ఎవాల్యుయేషన్ వాళ్ళది తప్పయింది. ఎవాల్యుయేషన్ వాళ్ళని వేరే వాళ్ళని స్కాలర్స్ మన దగ్గర ఎంతమంది ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్న ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళని గవర్నర్స్ కింద వాళ్ళ కింద పెట్టారా అండి? ఎవాల్యుయేషన్ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళపైన వాళ్ళని పెట్టాల్సింది. వాళ్ళ తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీస్, దాని తర్వాత మినిస్టర్ లెవెల్, దాని తర్వాత సీఎం గారు కూడా రిపోర్ట్ వెళ్తుంది. స్మూత్గా వెళ్ళే దాన్ని అనవసరంగా గెలికినట్టు అయింది సార్. ఇది ఇన్నేళ్ళు ఇంటర్మీడియట్లో జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది సార్? ఎందుకు జరిగింది? మనము కరెక్ట్గా ఉంటే నలుగురిని అడిగే ప్రసక్తి ఉంటుంది. మీరు కరెక్ట్గా ఉన్నారు, మీరు ప్రజల్లో నడమిట్లో మళ్ళీ రావాలంటే దేన్ని చూసి ఇస్తారు సార్ మీకు? దీనికన్నా మనకు ఆంధ్ర తెలంగాణ కలిపి ఉండి ఆంధ్రప్రదేశ్ ఉన్నదే బాగుండింది కదా. అనవసరంగా ఎవరు ఏ నాయకులు మంచోడు ఎవడు చెడ్డోడు నేనేమంటలేను, అందరు మంచోళ్ళే. కానీ ఆ సీటు కూర్చున్నాక వాళ్ళకి ఏమైపోతుందో తెలియదు సార్. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ దే దెమ్సెల్ఫ్. నీతి పరుడుగా ఒక్కడు ఉంటే సరిపోదు సార్, తక్కిన వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. దేశం మనది, మనం సరిదిద్దుకోవాలి. ఎవడో వచ్చి మన పాలన చేసేటందుకు అంతకాలం లేదు ఇక్కడ. మన ఇంటికి వచ్చి అన్నం తినేసి వెళ్ళేంతవరకే మనం గెస్ట్. మీ ఇంటికి నేను వచ్చి నేను గెస్ట్ లాగా తినేసి వెళ్ళొచ్చు, కానీ మీ ఇంట్లో ఇలా చేయండి అలా చేయండి అని నేను హుకుం చేయలేను. సేమ్ థింగ్ అప్లైస్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. Nobody can dictate terms to nobody here. It is your Telangana. You wanted a separate state. You wanted to lead the show. You became the CM. You made your son, you made your daughter. Fine. You had your own cabinet. You proved your majority. But what? You don't want to listen to the Prime Minister. Then whom will you listen? Prime Minister నీకు ఆయన అండర్ నువ్వు కాదు, ప్రెసిడెంట్ అండర్ కాదు, గవర్నర్ అండర్ కాదు. వాళ్ళు ఎవరు నాకు చెప్పనీకంటే కాదు. ఒక ప్రజాస్వామ్యంలో అందరు కలిసి నడిస్తేనే బోటు.
ఎవడంటే వాళ్ళు వంగితే బోటు మునిగైపోతుంది. ఇప్పుడు కరెక్ట్ గవర్నెన్స్ రావాలంటే కూడా నేను బీజేపీ గొప్పది, ఇది గొప్పది, టీఆర్ఎస్ తక్కువ, అది తక్కువ అని చెప్పను. అన్నిట్లో ప్లస్ మైనస్ ఉంటాయి. జిఎస్టీ వచ్చింది బీజేపీ వల్ల, ఎంతోమందికి అది ఇష్టం లేదు. బ్లాక్ మనీ ఎరాడిక్షన్ వచ్చింది, ఎంతోమందికి అది ఇష్టం లేదు. కానీ స్టార్టింగ్లో మనకు ఏటీఎంస్లో అన్ని ప్రాబ్లం అయ్యింది. ఏ మంచి కార్యం చేయాలన్నా కొంచెం కష్టపడక తప్పదు. ఇప్పుడు మనము పొలంలో పనిచేసి ఆ సంవత్సరం అంతా దున్నుతనే కానీ మనకు ఫలితాలు రావు, మనకు ధాన్యాలు రావు. దానికి మనం కష్టపడుతున్నామే అని చెప్పి బాధపడితే ధాన్యాలు రావు మనకు. సో అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ వితౌట్ హార్డ్షిప్ నథింగ్ కెన్ బి అచీవ్డ్. సో అది వచ్చింది, బీజేపీ చేసింది. అదొక దానివల్ల ఏదో కుట్ర మర్డర్ చేసినంత సవాల్గా జిఎస్టీ పెట్టారు, కాలాధన్ బనా దియా. క్యా హే कालाधन बनाया बोल के ही ब्लैक मनी स्टॉप हुआ, जीएसटी की वजह से कितने लोगों को फायदा हुआ, वो क्यों बाहर नहीं आया? इतना वीडियोस आया, इतना व्हाट्सएप मैसेजेस फॉरवर्ड्स आया, कितना ट्रेडर्स ने बोला कि जीएसटी करके मोदी साहब ने बहुत अच्छा किया, उसका तारीफ क्यों नहीं करते? आप लोग कॉइन का एक साइड क्यों देखते हैं? दोनों साइड देखिए, दोनों साइड देख के बात कीजिए. एक साइड को देख के जहाँ गलती है उसको ही फ्लैश करते जाएंगे तो आपको अंधेरा ही नजर आएगा सामने. दोनों साइड देखिए, अंधेरे में भी जाइए, उजाले में भी जाइए, तब आपको फर्क मालूम होगा अंधेरे में क्या है, उजाला में क्या है. तो आप लोगों ने वो देखा नहीं है, आपने इतना बोल दिया बस मोदी कर रहा है, मोदी कर रहा है. क्यों? क्या खुजली हो रहा है? मोदी कर रहा है, करना था, आपने करना था, आपके हाथ में शासन था, आप क्यों नहीं करे? आपको ये आया है महान आत्मा, करना है, दिन रात काम कर रहा है, अमित शाह जी कर रहे हैं, मोदी जी कर रहे हैं. इतने लेडीज को उन लोगों ने मिनिस्टर कैबिनेट में बनाया है. आपके राष्ट्र में कितने लेडीज है? बोलिए. एक आपकी बेटी के सिवा आपने किसी और को औरत का मिनिस्टर का दर्जा दिया है? आपने किसी को नहीं दिया. आपने क्यों छोड़ के आ रहे हैं? दूसरे अपोजिशन छोड़ के क्यों बीजेपी में आ रहे हैं? क्योंकि बीजेपी में है सबको अपना जो भावनाएं हैं वो व्यस्त करने के लिए उनके पास चांस दे रहे हैं, मौका दे रहे हैं. हर एक को हक बनता है कि हमारा देश सुनहरा देश बना. मेरा देश बदल रहा है तो बदल ही रहा है. బంగారు తెలంగాణ అన్నారు, ఎక్కడండి బంగారం వదిలిపెట్టండి. అల్యూమినియం తెలంగాణ కనిపిస్తలేదు నాకు, అల్యూమినియం తెలంగాణ చూపించమండి, తర్వాత బంగారం సంగతి చూద్దాం. ప్రతిపక్షాలు చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఒక డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీలు ఏదో పుంజుకోవాలని కాలయాపన కోసం ఇవన్నీ చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పందిస్తున్నాయి. ఎలా చూడాలి ఇది? డిపాజిట్లు రావడం లేదు, స్పందిస్తున్నాయి వేరే ఆపోజిషన్స్. అంటే ఇప్పుడు మనము ఏ బిజినెస్ చేసినా, రాజకీయం కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయిందండి. ఏ బిజినెస్ చేసినా ఒక పెట్టుబడి పెడితే మనకు మళ్ళీ వస్తుందా అనే చూస్తాడు ఎవడైనా. కానీ సామాన్య మనుషులు కూడా మనం ఒక శారీ కొంటే ఇది కలర్ పోతుందా, చాలా రోజులు వస్తాయా అని చూసే కాలం ఇది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాడి మీద తప్పు, కానీ మనము రాజకీయాన్ని చెప్పలేము. నువ్వు పెట్టిన టైం బాగాలేదు, నువ్వు పెట్టిన సోర్స్ బాగాలేదు, నువ్వు పెట్టిన ప్లేస్ బాగలేదు, ఉండొచ్చు. రోడ్డు మీద పైసలు ఎక్కడ పెట్టాలా అని మనకు తెలియాలి. రోడ్డు మీద పైసలు పెట్టి నా పైసలు పోయిందంటే ఎట్లా ఎవడు కాపాడతాడు? ఎవడు జిమ్మేదారి? కరెక్టా కదా? మన ఇంట్లో మనం ఎక్కడ పెట్టాలో మనకు తెలియాలి. ఎక్కడ ఎక్కువ యాక్సెస్ లేదో అక్కడ పెట్టాలి. అప్పుడు మన పైసలు మనకు సురక్షితం అని తెలుస్తుంది. అలా నీకు తెలియాలి, ప్రతిపక్షాలకు కూడా తెలియాలి. డిపాజిట్ వేస్తే మనకు మళ్ళీ వస్తుందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి రాజకీయంది? సర్వే అని ఒకటి ఉంటుంది. ఆ సర్వే ఎందుకు చేయలేదు? నువ్వు పెట్టే ముందు నువ్వు టికెట్ అని దుగుతున్నావు అంటే ఎవడు పోయి డిపాజిట్ పెట్టేసినా వాళ్ళకి వచ్చేస్తుంది ఏంటి? బీఫామ్ ఇచ్చేస్తారేంటి? లేదు. వీ హ్యావ్ టు బీ థరో, హోంవర్క్ హ్యాస్ టు బి డన్, గ్రౌండ్ వర్క్ హ్యాస్ టు బి డన్, సర్వే హ్యాస్ టు బి డన్. అట్లా మినిస్టర్ అయిపోరు ఎవరు. సుష్మా స్వరాజ్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఐ హ్యావ్ రెడ్ and I have seen the clippings. She has got a background of political behind. She has seen her father working. She has seen RSS people working. She has worked in RSS. So a samaj seva bhavana మోదీ గారికి, సుష్మా స్వరాజ్ గారికి, అమిత్ షా గారికి, వీళ్ళకందరికీ ఎవరికైనా కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ గారికి ఆటోమేటిక్గా వస్తుంది. విశ్వ హిందూ పరిషత్కి వస్తుంది. ఎందుకు మన దగ్గర హిందుత్వం ఇది లేదు? అన్ని రిలీజన్ ఒకటి అని మాకు స్కూల్లో నేర్పిస్తారు. నేను ఇవాళ వరకు అదే అనుకుంటాను. కానీ ఎందుకు అందరూ ఆ మాట అనుకోరు? ఎందుకు అలా? మన వరకు వచ్చినప్పుడు మనం చేసుకుందాం, కానీ క్రిటిసైజ్ ఎందుకు? ఒక స్టోరీ ఉంది, దాంట్లో దేవుడు అంటాడు, मैंने तो इंसान बनाया, इंसान ने रिलीजन बनाया. जात पात तो इंसान ने बनाया, मैंने किसी का जात पात नहीं बनाया, मैंने इंसान ही बना के नीचे भेजा था. तो दिस इज created, the boundary has been created by the human beings, the people, not. Why should you blame others?
ముందు మన వీపులో ఉన్న మైల మనకు కనిపించదు కాబట్టి మనం వేరే వాళ్ళ మైలలు చూసి మనం మాట్లాడుతున్నాం. మన దగ్గర ఏం లోపం ఉంది, మనం సరిదిద్దుకోవాలి. ఇప్పటికీ మనకు ఛాన్స్ ఉంది. ఈ 10 రోజుల్లో కానీ ఈ 4 నెలల్లో కానీ మనం చేసి చూపిస్తే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. నువ్వు ఈ రోజు రాత్రి నుంచి నువ్వు కరెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు పాతవి మర్చిపోతారు. ఏదో అయిపోయిందిలే, తప్పు అయిపోయింది, తర్వాత ఇదన్నీ చేశాడు కదా అని ఒక క్షమ అన్న ఇది వస్తుంది వాళ్ళకి. నువ్వు ఏది లేదు, నేను చేసిందే చట్టం, నేను చేసిందే కరెక్ట్ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో డిపాజిట్లు రావని భయంతో ఇలాంటి ఉదంతరం ముందు తెచ్చారు. కాళేశ్వరంలో 2 మోటార్ పంప్ సెట్టు వెటరన్ రన్ కూడా చేశాము. అవి వీటికి కానరాట్లేదు. ఆల్రెడీ మా ఎంపీటీసీలు 30 మంది ఏకగ్రీవం అయ్యారు, 2 జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యారు. ఇవన్నిటి కూడా పక్కదో పట్టించడానికి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ లోపల రాజకీయాలు మీడియా వాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ తెలియదు. వాళ్ళ మనసాక్షి తప్పితే ఎవరు దీనికి సాక్ష్యం లేదు. సో అక్కడ లోపల జరిగేది మనకు తెలియదు. ఏది జరిగినా ప్రతిపక్షాలు అని చెప్పి వాళ్ళ నోరు మూయిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా జెడ్పీటీసీకి కంటెస్టెంట్ నిలబడుతున్నాడు అంటే ప్రతిపక్షాలు నేను పెట్టొద్దంటున్నారు అని తప్పించుకోవడానికి మార్గం అది. మనం చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా చేస్తాం. అందుకనే మనం చెయ్యాలి అని అనుకొని ఎవరు వచ్చినా వాళ్ళకి మనం జెడ్పీటీసీ ఇవ్వలేము క్యాండిడేట్గా. దాంట్లో కూడా మళ్ళీ క్రైటీరియా క్రియేట్ చేయాలి, ఎలిజిబిలిటీ క్రియేట్ చేయాలి. నీ అచీవ్మెంట్స్ ఏంటి, నీ ఫాల్ట్స్ ఏంటి, నీకు ఎన్ని క్రైమ్లు ఉన్నాయి, నీ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఇవన్నీ థరో చెకప్ ఎందుకు చేయరు? ఒక కమిటీ ఎందుకు పెట్టరు? దానికి స్క్రీనింగ్ కమిటీ ఎందుకు పెట్టరు? వై డూ దే వాల్యూ ఎవ్రీథింగ్ విత్ మనీ? వై డూ దే క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ విత్ మనీ? మనీ ఈజ్ నాట్ అల్టిమేట్. అందరికీ తెలుసు, భూలోకంలో ప్రతి జీవికి తెలుసు, ప్రాణం ఉన్న జీవికి మనీ ఈజ్ నాట్ గోయింగ్ టు గో విత్ అస్ అప్. అన్నీ ఇక్కడ వదిలిపెట్టే పోవాలి, అది ఎంత కోటీశ్వరుడు ఉన్నా. కానీ అట్లా ఉన్నప్పుడు కూడా బతుకున్నంత వరకు మనకు మనీ కావాలి, కరెక్టే. కానీ అన్నిటినీ మనీతో కొలుచుకుంటే పని అవ్వదు. ఒకటి ఆత్మార్పణమని ఉండాలి. పూర్వకాలంలో అని మనీ పెట్టా మనము టికెట్ తీసుకున్నారు వాళ్ళందరూ. పెద్ద పెద్ద లీడర్స్ చనిపోయారు మనకు. మన ఇండియాలో మనం ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే, ఒక ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ అంటే పెద్ద పెద్ద వీరుల ఫోటో ఎందుకు పెడుతున్నాం? వై వీఆర్ నాట్ కీపింగ్ ఆల్ ది డిఫెన్స్ పీపుల్ హూ హ్యావ్ డైడ్ నౌ? Pulwama terrorist attack people are there. Why the schools are not teaching that soldiers to be respected? Why there is no soldiers day? When there is a defense day being performed in the defense areas, why not school also perform that one as a festival of India? Every school has to perform Martyrs Day. Let them perform Kargil Day, Pulwama Day, or terrorist attack day, Martyrs Day. Pay homage. Children from this age only learn good. Once they grow big, they ఈ కాలంలో జరిగేది చూస్తే వాళ్ళకి ఏం పాలిటిక్స్, ఏం లైఫ్ అని అయ్యే కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. మనం చదివి కూడా వేస్ట్ అని అనుకున్న పిల్లలు ఉన్నారు. కానీ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఒక్క తల్లి పిల్లలకే 3 పిల్లలు ఉన్నారంటే ఆ 3 పిల్లలకి మనోభావన వేరే వేరేగా ఉంటుంది, యాటిట్యూడ్ వేరే వేరేగా ఉంటుంది, హ్యాబిట్స్ వేరే వేరేగా ఉంటుంది. ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు కోపంగా ఉంటారు, ఒకరేమో అందరినీ కన్నింగ్గా తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. ఒక తల్లి పిల్లలకే అంత భేదం ఉన్నప్పుడు మనమందరం ఒక్కొక్క వేరే వేరే తల్లి పిల్లలు మనము తప్పకుండా వస్తుంది ఆ యాటిట్యూడ్. కానీ అవన్నీ సర్దుకొని మరి స్కూల్లో ఎందుకు చెప్తారు సర్వధర్మ ఏక్, అందరూ అన్ని ఫెస్టివల్ చేయాలి, ముస్లిము క్రిస్టియన్, మాకన్నీ ఆ భేదాలు ఇవాళకి లేదు. మేము 58 years నుంచి మా క్లాస్మేట్స్ మేము అందరం ఉన్నాం. మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం ఒకరినొకరిని వాట్సాప్లో ఏదైనా, కానీ మేము ఇవాళ వరకు కలిసి ఉన్నాం. ఒకరినొకరిని మేము వదులుకోము. ఆ ఇంటిగ్రిటీ రావాలి. ఆ ఇంటిగ్రిటీ ఈ జనరేషన్కి ఉట్టి స్కూల్లో నేర్పిస్తే సరిపోదు, అది న్యాచురల్గా చెయ్యాలి. మాకు ఈద్గా అని ఒక లెసన్ ఉండేది. ఆ ఈద్గా మేము నాట్య రూపాంతరం చేసేవాళ్ళం. సో దట్ ద పీపుల్ హు ఆర్ హిందూస్ దే విల్ నాట్ నో వాట్ ఈస్ ఈద్గా ఇంపాక్ట్. ఉట్టి బుక్లో చదివితే కొంతమందికి రాదు, ప్రాక్టికల్గా చూస్తే కొన్ని రికార్డ్ అవుతాయి. అలా మా టీచర్స్ అన్ని చేయించేవాళ్ళు, మేము స్పోర్టివ్గా చేసేవాళ్ళు. అలా ఆ ట్రెడిషన్ ఎందుకు తీసుకురాదు? మున్పటి ఉన్న ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. మేమేం సభ్యతగా లేమా, మేమేం మేనర్ఫుల్గా లేమా? ఈ ఏజ్లో కూడా మా క్లాస్మేట్స్, మా స్కూల్ మేట్స్ ఎవరు దొరికినా మేము మాకన్నా 1 year సీనియర్ అయినా భయ్యా అనే పిలుస్తాం, మేము దీదీ అనే పిలుస్తాం. మాకన్నా మా టీచర్స్ ఎప్పుడు రిటైర్ అయ్యి 80, 85, 90 వాళ్ళు ఉన్నారు. రోడ్లు కనిపిస్తే కూడా చేయి పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళని కాళ్ళ మీద నమస్కారం చేసుకొని ఇది చేస్తాము. ఫ్యూనరల్కి వెళ్ళేస్తాం వాళ్ళు చనిపోతే, క్లాస్మేట్స్ అందరు కలిసి వేసుకొని పోయి అక్కడ పోయి అటెండ్ చేసి వస్తాం. దట్ కల్చర్ వీ హ్యావ్ ఇన్కల్టెడ్. వై దట్ ఈస్ నాట్ బీయింగ్ ఇన్కల్టెడ్ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్? వై చిల్డ్రన్ ఆర్ నాట్ టాట్ ఫ్రమ్ ది స్కూల్ డేస్, ఫ్రమ్ ది చైల్డ్హుడ్?
what is religion, how you should go by, why you should have a differences, why you should not have differences, why you should treat everybody equal. All this has to be taught. ఓన్లీ మదర్ ఫాదరే నేర్పిస్తే సరిపోదు. ఈ కాలంలో స్కూల్కి వెళ్తే పేరెంట్స్ గ్రాడ్యుయేటా అని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే పిల్లల్ని ఇంకా బాగా చెప్పగలుగుతారన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. సో ప్రతి ఇంట్లో మినిమం డిగ్రీ హోల్డర్ అన్న మదర్ ఫాదర్ ఉన్నారు. లేని వాళ్ళు కూడా మనం చదువుకోలేదు, అట్లీస్ట్ మన పిల్లలు చదువుకోవాలా అని చెప్పి మంచి స్కూల్లో వేస్తే దారుణంగా చనిపోయేది దానిక పిల్లల్ని 9 మాసాలు 10 మాసాలు మోసి కానీ పెద్దగా చేసి 16 ఏళ్ళ పిల్ల అమ్మ అంటే రాదు, అబ్బా అంటే రాదు. తండ్రి అయినా బయటికి పనిచేసి ఏదో ఒక విధంలో మర్చిపోతాడు. ఆ తల్లి కడుపుకి సమాధానం ఎవరు చెప్తారు? అయితే ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టు తప్పినంత మాత్రంలా చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చనిపోవాల్సిందంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. బయటికి వస్తే వాళ్ళు ఇప్పుడు కాదు, ఆ కాలం నుంచే క్వశ్చన్ ఆన్సర్స్ ఆబ్జెక్టివ్ అయినా ఏదైనా దీనికి నేను ఇంత రాశాను, మన మనసాక్షే మాట్లాడుతుంది. దీనికి మనకు 20 మార్క్ కదా, ఒక 10 తప్పకుండా వస్తుంది. సో అలా తక్కువ వేసుకొని ఇవాల్యుయేట్ చేసుకున్నా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఏది లేకపోతే నాకు పాస్ మార్క్ అయితే వచ్చేస్తుంది ఈ సబ్జెక్ట్లో అని ఆ కాన్ఫిడెన్స్తో వచ్చే పిల్లలు ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎంత బాగా రాశారని? అంత త్వరగా హట్ అయ్యి అంటే రాసిన నేను పాస్ అవుతా, ఒకవేళ రివాల్యుయేషన్ పోయినా లేకపోతే ఎప్పటికైనా నేను పాస్ అవుతా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు అంత త్వరగా వాళ్ళ యొక్క బలిదానం చేసుకోవాల్సిన అవసరం? నవ్య అన్న పిల్ల ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నవ్య ఉంది, ఆమెకి 99 మార్క్స్ వచ్చింది. అది రీవాల్యుయేట్ చేయకపోతే ఆమెకి స్కోర్ ఏంటి? 0 100 నుంచి హౌ కెన్ షీ బికమ్ 0? 100 నుంచి 1 వరకు ఏదో ఒక మార్క్ రావాల్సింది కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 0 వేసారు, తప్పిదం జరిగింది. ఆ చిన్న తప్పిదానికే మన యొక్క దేహాన్ని వదిలేయవలసిన అవసరం ఏమొచ్చింది? పోరాడవచ్చు కదా, ఉన్నారు కదా అందరు ప్రతిపక్షాలు. మా ఇంటి దగ్గర వాచ్మెన్ ఉన్నాడండి, వాచ్మెన్ కూతురికి 58 మార్క్స్ వచ్చింది, ఆ అమ్మాయికి 73 మార్క్స్ అని చెప్పి మెమో ఇచ్చారు. ఆ అమ్మాయి రీవాల్యుయేట్ చేసుకుంది, రీవాల్యుయేట్ చేస్తే ఆమెకి 53 మార్క్సే, 78 మార్క్స్ వచ్చింది. ఆ పిల్ల పిచ్చిది అన్నాలా తెలివిది అన్నాలా? మొత్తం తప్పిదాలు. షీఈ్ హ్యాపీ. నాకు 75 రాలేదా మ్యామ్, నాకు 53 వచ్చింది. సో అలా పిల్లలు సంతోషపడే వాళ్ళు ఉన్నారు. సో మీరు జస్టిఫై చేయండి, పేపరే కదా, వాళ్ళ పేపర్ వాళ్ళు చూస్తా అన్నారు, మీరు వాళ్ళని కరెక్షన్ చేయడానికి పెన్ను తీసుకోవద్దు. ఈ కాలంలో ఏం స్ట్రిక్ట్ ఉందండి ఎగ్జామినేషన్ హాల్కి? ఏం చెక్ చేస్తున్నారు? మొబైల్ తీసుకురావద్దని మటుకు ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. నీట్ ఎగ్జామ్కి వెళ్ళామండి, ఒక పెన్ను ఇదేంటి హాల్ టికెట్ తప్పితే ఏది లేదా అండి అక్కడ? ఏది లేదు. అది కూడా ఇక్కడ జరిగిందే. తప్పు చెప్పాలంటే అన్ని చెప్పొచ్చు, కానీ ఇక్కడ అది కరెక్ట్గా జరిగింది కదా. నీట్ ఎగ్జామ్ జూబ్లీ హిల్స్లో రాసింది, మా పాప డాక్టర్ చదువుతుంది. మా పాపకి నీట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వీ వేర్ అలౌడ్ ఓన్లీ 1 పెన్ అండ్ హాల్ టికెట్, అండ్ పేరెంట్స్ ఆల్ వేర్ సిట్టింగ్ అవుట్ సైడ్. ఎగ్జామ్ ఈజ్ లైక్ దట్. During our time, even water we were not allowed. The Aya brings it inside the hall and gives it. వేడిగా ఉంటాయి ఆ నీళ్లు, అయినా మేము అది తాగేసి రాసేవాళ్ళం. పెన్ అయిపోయిందంటే వీఆర్ సపోజ్ టు బ్రింగ్ 2 pens. ముందే ఇన్స్ట్రక్షన్ అవి, ఓవర్ రైటింగ్ చెయ్యొద్దు. మా స్కూల్ టీచర్స్ ప్రీ ఫైనల్లోనే మాకు అన్ని ఎడ్యుకేట్ చేసేస్తారు. సో అలా ఈ ఇంటర్మీడియట్ స్కూల్లో కూడా అన్ని కాలేజెస్లో చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అంటే ఈ కాలంలో నారాయణ, శ్రీ చైతన్య ఉంటే ఆ పిల్లలు కన్ను మూసుకొని గుద్దేయాలి. అట్లా కాదు. ఇంటర్మీడియట్లో ఇప్పుడు మా ఇంట్లో వాచ్మెన్ అమ్మాయి చదివింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మారేడుపల్లి. ఆ అమ్మాయి పాస్ అయింది. ఆ అమ్మాయికి ఏంటి నారాయణ చైతన్యాలు చదివిందా లేదా ట్యూషన్ చదివిందా? ఏం లేదు, తెలుగు మీడియమే, బట్ షీ ఈస్ డూయింగ్. ఐ ఆస్క్డ్ హర్ వాట్ యూ వాంట్ టు డూ అనుష అంటే, అమ్మ నేను అక్కలాగా డాక్టర్ చదువుతలే, నీకు కాస్ట్ కూడా ఉంది, బీసీ ఉంది, నీకు కోటా ఉంది, చెయ్యమ్మా, నువ్వు ఎంత చదువుతావో చదువు అంటే నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నాకు ఇంజనీరింగ్, నాకు మా మమ్మీ ఏమో నీకు మ్యాథ్స్ బాగా మార్క్ వచ్చింది, మ్యాథ్స్ చేయి, సైన్స్ వద్దని, నాకేమో చెయ్యాలని నేను ఆమెకి అన్నాను. ఈ కాలంలో పిల్లలు ఏం చదువుతారో అదే తండ్రి తల్లి చదివిస్తున్నారు, కానీ మనం కాదు. ఆ కాలంలో నువ్వు బీకామ్ చేయి, బీఏ చేయి, నేను బీఏకి ఫామ్ తెచ్చినా ఇక్కడ సైన్ చేయి అంటారు. మేము ఫామ్ కూడా ఫిలప్ చేయం. మా ఫాదర్ ఆర్మీ కాబట్టి మమ్మల్ని జిరాక్స్ చేసుకొని తీసుకొస్తారు. ఆ ఫాము జిరాక్స్ చేస్తే దాంట్లో మేము పెన్సిల్తో రాయాలి. ఆయన చెప్తూ ఉంటారు, అది ఫిల్అప్ అయినాక ఒకసారి మా ఫాదర్ చెక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒరిజినల్లో ఫిల్ చేయి, ఎట్లా ఉందో అట్లనే ఫిల్ చేయి, ఓవర్ రైటింగ్ చేయొద్దు, ముందే చెప్తారు. అలా మా ఫామ్ మేము ఫిలప్ చేయించి చూపించారు. బ్యాంకుకి తీసుకెళ్ళి ఫామ్ ఇలా ఫిలప్ చేయాలి, నువ్వు ఇట్లా క్యాష్ డిపాజిట్ చేయాలంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు అవన్నీ వచ్చింది. సో ప్రతి పేరెంట్స్ అలా ఉండాలి అని నేను చెప్తలేను, ఉంటే తప్పు కూడా లేదు అని చెప్తలేను. సో అలా మనము పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఒకటి పేరెంట్స్ కాదు, ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి.
మనం తప్పు చేస్తేనే మన పిల్లలు మనం చూసి తప్పు చేస్తారు, మనం మంచిగా చేస్తే మన పిల్లలకి అదే భావన వస్తుంది. ఇంట్లో రోజు ఎన్విరాన్మెంట్ బాగలేదనుకోండి, దానివల్ల పిల్లలు చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. సో అవన్నీ తట్టుకొని, లేదు ఇంట్లో బామ్ ఎత్తేసినా నీ చదువు మటుకు నువ్వు ఆపుకోకు, నువ్వు జంప్ అయ్యి నువ్వు చదివి నువ్వు ముందు పడు అని చెప్పే తల్లి తండ్రులు ఎంతమంది ఉన్నారండి. ఎంతమంది పిల్లలు ముందుకొచ్చారు ఆ ఫ్యామిలీ నుంచి కష్టపడి. ఆ కష్టం చూసి వేరే పిల్లలకి చేసే పిల్లల్ని నేను చూస్తున్నాను. సో నేనేమంటున్నానంటే, ఇది ఆత్మహత్య చేసుకోవడం ఇట్ ఈస్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ది మైండ్. ఓకే, ఇట్ ఈస్ అ సైకాలజికల్ ప్రాబ్లం. ఓకే, వెన్ యూ హ్యావ్ ది హెసిటెన్సీ అండ్ ఫియర్, ఐ కెన్ నాట్ డూ, నన్ను బతకనియరేమో, తారుమారుగా ఉంటుంది. దెర్ ఈస్ ఆర్గనైజేషన్ కాల్డ్ దృష్టి. మా బ్రదర్-ఇన్-లా, కజన్ బ్రదర్-ఇన్-లా, దాంట్లో హీస్ వన్ అమంగ్ ద కౌన్సిలర్ ఫర్ సూసైడ్ కేసెస్. సో ఆల్ ది కాలేజెస్ ట్యాప్ చేస్తారు వాళ్ళు. నేను ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు బేటీ బచావోలో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ లవ్ అఫేర్, రొమాన్సు, పిక్చర్ పోవడం, ఇవన్నీ లైఫ్లో చాలా ఉన్నాయి. దీనికన్నీ బలి కాకండి. ఈ స్టూడెంట్ లైఫ్ మళ్ళీ రాదు. మీకు చదువులో ధ్యాస పెట్టండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా నమ్మి మిమ్మల్ని ఒక కాలేజీకి పంపిస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని వదిలి ఉంటున్నారు. లంచ్ బాక్స్ ఇస్తున్నారు. లంచ్ వద్దంటే స్విగ్గీ బిగ్గీ అని ఉంది ఇవాళ, ఇవన్నీ చేసుకోండి అని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు సినిమా కావాలా, చాలా బోర్ అయిందా, మంత్ ఎండ్లో తీసుకెళ్తున్నారు. సో నీకు ఫోన్ కావాలంటే ఫోన్ ఇస్తున్నారు. నువ్వేమి ఆర్డినరీ కీ ఫోన్ పెట్టుకోవే, మేమన్నీ కాయిన్ వేసుకొని ఫోన్ చేసి మమ్మీ నేను ఇక్కడ ఉన్నా పంపించంటాం. లేకపోతే ఏదైనా తెలిసిన అంకుల్ పోతే అంకుల్ మా మమ్మీని డాడీని పంపించండి, ఇవాళ ట్రక్ మిస్ అయింది, బస్సు మిస్ అయింది అనేవాళ్ళం. అలా మేము వచ్చేది. మీరు అలా కాదే, క్యాబ్లు ఉన్నాయి. ఇప్పుడు క్యాబ్లు బుక్ చేసుకొని పిల్లలే వచ్చేస్తున్నారు, ఆటోలు బుక్ చేసుకొని పిల్లలే వచ్చేస్తున్నారు. సో కాలం మారింది కాబట్టి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది కాబట్టి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేటందుకు మీకు ఎంత రైట్ ఉందో దాన్ని స్మూత్గా ఫంక్షన్ చేసేటందుకు కూడా మీకు రైట్ మేము ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మీరు దాన్ని సవ్యం చేసుకోకుండా దాన్ని తారుమారు చేసి పారేసి పిల్లల లైఫ్ పాడు చేశారు. పిల్లల భవిష్యత్తు, పిల్లలకి ఎగ్జామ్ అంటే చదువు అంటే ఇది వచ్చింది. అందరూ చదువు లేకుండా అంగుటా చాపీస్ బెటర్ అంటారు. ఇప్పుడు ఎవరికి నమ్మకం వస్తుందండి ఇంటర్మీడియట్ రాయాలా అని? రాసినవాడే ఇంకా గట్టెక్కలే, ఇంకా మేమేం రాయాలా అని. కంపార్ట్మెంట్ అని వస్తే పిల్లల నడుమిట్లో ఒక ఇన్నర్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, నువ్వు అందంగా లేదు అని చెప్పండి, వాళ్ళకి ఆ ఇన్ఫీరియారిటీ రాదు. ఆమె అట్లే చెప్తుందబ్బా పోనబ్బా అని ఉంటారు. నేను పిల్లల నడుమిట్లో ఉంటాను కాబట్టి నాకు పిల్లల నేచర్ నేను మ్యాక్సిమం స్టడీ చేస్తాను. అలా అనకూడదమ్మా. దేవుడు చేసింది ఒక్కొక్క దానికి. మనము దేవుడు పిల్లలు, క్రిస్టియన్స్లో అంటారు దేవుడు బిడ్డ అంటారు. ఎందుకంటారు? దేవుడిచ్చిన బిడ్డ అది. సో అన్ని పిల్లలకి ఒక అట్రాక్షన్ ఉంటుంది. సెంటర్ ఆఫ్, ఒక పాపకి చదువులో ఉంటుంది, ఒక పాపకి చూడ్డాంట్లో అందం ఉంటుంది, ఒక పాపకి టాలెంట్స్లో ఉంటుంది, ఒక పాపకి స్కిల్లో ఉంటుంది, ఒక పాపకి మాటల్లో ఉంటుంది, ఒక పాపకి గొంతులో ఉంటుంది, ఒక పాపకి ఆర్ట్లో ఉంటుంది. సో ఇక్కడ కావాల్సింది हुनर की पहचान. हर एक में एक हुनर होता है. जब भगवान ने सृष्टि बनाया, इंसान बनाया, इसको ये कम दिया तो इधर ज्यादा कर दिया, इधर ज्यादा किया तो वो कम कर दिया. There is no man in this world who, or human being in the world, who is totally perfect. Everybody has got a weak point, everybody has got a plus point. Take the plus point, minus the minus point and keep going. That is life. Okay. చివరగా మీరు బేచి బచావో బేచి పడావో చైర్మన్ మేడ్చల్ జిల్లాకు ఉన్నారు. మీరు చేసినటువంటి ఇప్పుడు స్కీమ్స్ చాలా ఉన్నాయి పిల్లలకి. బేటీ బచావోలో చాలా మందికి ఆడపిల్లలు వద్దు అని ఒకప్పుడు ఉండేది, మాకు మగపిల్లలే కావాలి అని. కానీ మగపిల్లలు ఆడపిల్లలు ఇప్పుడు సమానం. ఎక్కడ ఒకటే వన్ చైల్డ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి చనిపోతే ఇంట్లో ఖాందాన్లోనే పిల్లలు లేరు. ఒక్క పేరెంట్కి మటుకు పిల్లలు ఉన్నారు. ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద ఆయనకి పిల్లలు లేరు, చిన్న ఆయనకి పిల్లలు లేరు, పెద్ద ఆయన నడిమిటి ఆయనకి ఒక పాప ఉంది. అంటే అప్పుడు కర్మం ఎవరు చేస్తారు? ఎక్కడి నుంచో ఎవడో వచ్చి చేసేది కాదు. సో ఏం చేస్తారు? పిల్లతో చేయిస్తారు. పేరెంట్స్కి చేయాల్సింది అది ఆత్మకి గొరుగు పెట్టాలి. అది ఎవరు పెడితే ఏంటి? ఆ తల్లి ఎవరైతే ఉందో కొడుకుని 10 నెలలు కంటుంది, కూతురుని 10 నెలలు కంటుంది. కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోయిందని నీ కూతురు కాదని చెప్పుకుంటావా రేపు? వాళ్ళ ఇంటి సొత్తు కాబట్టి నువ్వు వాళ్ళకి అప్పచెప్పావు, కానీ నీ వస్తు కాదని చెప్తావా? అదే కూతురుని వాళ్ళు అక్కడ హింసిస్తే ఇన్లాస్ ఇంట్లో వెంటనే నువ్వు రియాక్ట్ అవుతున్నావు కదా. పిల్లకి ప్రాబ్లం వస్తుందంటే పుట్టింటికే వస్తుంది. దానికి మటుకు నీకు పుట్టిల్లు, కొడుకు ఇంకొక వంశవృద్ధి ఇస్తాడని కొడుకే గ్రేట్ అని కాదు. యాజ్ ఫార్ యాజ్ మీ ఈజ్ కన్సర్న్, ఆల్ ది చిల్డ్రన్ ఆర్ ఈక్వల్ ఫర్ ఎ పేరెంట్. చెప్పడం వరకే కానీ చాలామంది కరెక్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలియని ఉండొచ్చు.
మనం దూరదృష్టి కాదు మనది అందరినీ చూడడానికి. దేర్ ఆర్ పేరెంట్స్ హూ గివ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ ది చిల్డ్రన్. దేర్ ఆర్ పేరెంట్స్ నువ్వు ఆడపిల్ల వేరే ఇంటి సొమ్ము నీకెందుకు చదవాలా, చాలులే చదువుకున్నది పెళ్లి చేసి పంపించేస్తా అని చెప్పి ఉంటారు. కానీ ఇక్కడ చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు మంచిది. ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా కానీ చదువు అన్న ఒక ఛాన్స్ పేరెంట్స్ ఇస్తే తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దాన్ని పాడు చేసుకోవద్దు. ఇంకొకటి బేటీ బచావో బేటీ పడావోలో మీకు పుట్టిన 1 yearకే మీరు సుకన్య సమృద్ధి అని ఉంది. గో టు ఎనీ బ్యాంక్, ఎనీ పోస్ట్ ఆఫీస్, పే 1000 rupees యువర్ సేవింగ్స్, యు ఆర్ గెటింగ్ మనీ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, మెడికల్కి ఏదైనా ఫర్దర్ అబ్రాడ్ పోవడానికి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఇవన్నీ ప్లాన్ చేసుకొని, ఇది కామన్ మ్యాన్ కాబట్టి ప్లాన్ చేసుకున్నాడు ఇవన్నీ. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్గా చూసి ఉన్నాడు. ఆయనకి 6-7 brothers ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో జరిగిందని చూసే మనం చెయ్యి కాల్చుకుంటేనే మనం అనుకుంటాం ఓ మన చెయ్యి కాలుతుంది ఇక్కడ చెయ్యి పెడితే అని. అందుకనే ఆయనకి అది అనుభవించాడు కాబట్టి మోదీ అది చేస్తున్నాడు. నువ్వు పెళ్ళాంని వదులుకొని వచ్చినావు, నీ ఇల్లు ముందు సరిదిద్దుకో, తర్వాత వేరే వాళ్ళది చెయ్యి అని చెప్తున్నామే, అది అనవసరం. నీకు ఆయన వదిలిపెట్టి వచ్చి ఉంటే వాళ్ళ వైఫ్ 2 రోజులు ఆయన అంత పెద్ద పోస్ట్లో ఉన్నాడు. ఎవరైనా లేడీస్ ముందు పోయి కూర్చుంటారు. మొగడు తిన్నాడా లేదా చూసే కాలం లేదు. అది దేవుడు సృష్టి. అది ఆడవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఇన్బార్న్, అది మొగడు సంపాదన మీద హక్కు ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటికి ఒక అందరినీ వదులుకొని పుట్టింట్లో నెట్టింటికి వచ్చారు కాబట్టి వాళ్ళకి సర్వ వరల్డ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలే. సో అలా ఉన్నప్పుడు ఆమె ఎందుకు కూర్చొని ఉంది? మొగుడు అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నారు. ఇవన్నీ లూజ్ టాక్స్. బికాజ్ యు ఆర్ అన్కేపబుల్, యూ ఫైండ్ ది అన్కేపబిలిటీ ఇన్ అదర్స్. ఓకే. ఇఫ్ యు ఆర్ కేపబుల్, యూ విల్ థింక్ ద అదర్ సైడ్ ఆల్సో ఈస్ కేపబుల్. ఓకే. Let me learn plus points from him. Let him adopt from me. As long as that nature is there, nobody in this world will be unsuccessful. Okay. And BJP, after Modi ji's sarkar has come, they have released lots of schemes in the benefit of women sector, and also for the farmers, farmer sector. So it is not that only KCR ji is sitting here and doing only for Telangana. That has come from central and it has been shared. A tree is grown from the root, it spreads its branches and the branches benefits the fruits. Okay. It is something like that. Okay. BJP is a tree. ఫస్ట్ కేసీఆర్ ఇచ్చాడంట కదా. నేను చెప్పుకుంటా, ఇప్పుడు నేనే దేశాన్ని ఉద్ధరిస్తున్నా, వేరే వాళ్ళు లేదని నేను చెప్పుకుంటా. చెప్తే కానీ అయిపోయిందా? యూ హ్యావ్ టు ప్రూవ్. షో మీ వేర్ యూ హ్యావ్ ప్రూవ్డ్. ఫస్ట్ మీరే చేశారు, ఫస్ట్ నేనే చేశాను. ప్రూవ్. పీపుల్ ఆర్ దేర్ టు యాక్సెప్ట్. రైతు బంధు ఫస్ట్ మేము 4000 ఇచ్చాము ఎకరానికి. ఎక్కడి నుంచి 4000 రైతు బంధుకి ఇచ్చారంటే మా బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏమి ఇవ్వలేదా? ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పుకుందా? లే, ప్రజలు ఎందుకు? సరే అట్లా మీరే చేశారు, టీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. ఐ అగ్రీ, వెరీ గుడ్ వర్క్. ఐ సల్యూట్ టు టీఆర్ఎస్, ఫైన్. బట్ వేర్? ఐ విల్ ఓన్లీ bow my head if you have really done for me or for my people. You have not done. Why should I accept when I have not had my food? హోటల్ పేరు చూడగానే బిల్లు కడతారా అండి ఎవరన్నా? మరి అలాగనే 88 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇస్తారు. ఏం చేయాలి? ఎట్లా ఇచ్చారు? కొన్ని పైసల బలం వల్ల, భుజబలం వల్ల, బుద్ధి బలం వల్ల రాలేదు. అది భుజబలం డబ్బు బలం వల్ల తీసుకుంటారు. కానీ అది కాదు ఇక్కడ పెద్దది. తీసుకున్నాక ఎంత చేశారు అని క్యాబినెట్లో మినిస్టర్స్ అంతమంది ఉన్నారు, ఎంతమంది చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు లోకల్గా నాకు టీఆర్ఎస్ఏ నాకు పేరెంట్. నాకు ఏదైనా అవినీతి జరిగిందంటే నేను ఏ గవర్నమెంట్కి వెళ్తా? ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుకుంటానా? లేదు. నాకు నా తెలంగాణ, నా సీఎం నాకు గొప్ప. నేను నెక్స్ట్ రాష్ట్రంకి వెళ్తే మేరా సీఎం చేసా కోయి నయ్యా అని మాట్లాడేసి వస్తాను. నేను ఇన్ని తిడతా. మా పేరెంట్స్ దగ్గర నేను 100 సార్లు కొట్లాడుకుంటా. కానీ దానివల్ల నా పేరెంట్ని బయటికి పోయి నేను కింద పరిచి చేసుకోను. నా పేరెంట్లాగా గొప్ప ఎవరు లేరనే చెప్పుకొని వస్తాం. మా పేరెంట్స్ కూడా అదే అంటారు, నా కూతురులాగా ఎవరు లేరు, నా కొడుకులాగా ఎవరు లేరని. ఏ తల్లిదండ్రి నా బిడ్డ లుచ్చాది లఫంగాది అని చెప్పుకోదు. అట్లా నేను కూడా మా సీఎంది सब लोग बोल रहे ना मैडम वो केसीआर कुछ नहीं करता. कौन बोले साहब आप लोगों को क्या मालूम बोल के बात करते हैं అని చెప్పి వచ్చేస్తా. ఓకే. I won't go deeper into the subject. I'll just move away from that. ఓకే. ఎప్పుడైతే మీకు అది సెన్సిటివ్ ఇష్యూ అని తెలుసో we should not talk. ఓకే. But at the same time my CM is great for my state. Fine. But why don't you act as per what central is telling you and go by 1%? 10 commandments cannot work. In a family ఒక్క హెడ్డే ఉంటాడు, 10 heads ఉండరు. నీ ఇంట్లో పరిపాలన నీదే కదా. నీ కొడుకు ఇంట్లో కొడుకుదే నడుస్తుంది, వాళ్ళ ఇంట్లో కూడా నీదే నడుస్తుందా? నడవదు. నడిచినా చాలా రోజులు నడవదు. ఇప్పుడు ఒక చీరని ఒక్కరు కట్టుకుంటేనే బాగుంటుంది, ఆ చీరని 4 కట్టుకుంటే అది ఖర్చీఫ్ అయిపోతుంది. సో ఇక్కడ అదే పరిస్థితి. ఇప్పుడు
నువ్వు చెయ్యలేదు, చేసిన వాడిని విమర్శిస్తూ ఉంటే ప్రజలు నమ్మేస్తారేంటి? ప్రజలంతా పిచ్చోళ్ళేంటి? ఎంపీ సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో? దే హ్యావ్ నాట్ ప్రూవ్డ్ అండ్ ఐ డోంట్ ఫోర్సీ ఎనీథింగ్. వస్తే గుండాగిరిలో భుజబలంలో అది రిలేటివ్ త్రూ వస్తుందో ఏమో, కానీ నేను ఆ సబ్జెక్ట్లో మటుకు నేను అష్యూరెన్స్ ఇవ్వలేను. ఇదే బీజేపీ అడగండి, ఇస్తానని చెప్పొచ్చు, వస్తాయి సార్ మాకు ఇన్నైనా వస్తుందని. ఎందుకు మోడీ రాదు ఈసారి కంపల్సరీ అంటారు ప్రతిపక్షాలు? రాకపోతే వాళ్ళ దురదృష్టం. ఐ విల్ సే పీపుల్ ఆర్ అన్ఫార్చునేట్ టు గెట్ అ సూపర్ పర్సన్ ఫర్ దేర్ గవర్నెన్స్. ఐ విల్ ఓన్లీ సే దట్ దే ఆర్ ఇల్ ఫిట్. ప్రతిపక్షాలు అంటున్నాయి మీరు జిఎస్టీ తెచ్చినందుకు వేయాలా ఓటు, లేకపోతే బ్లాక్ మనీలో జనాలు చనిపోయినందుకు ఓటు వేయాలనా అని ప్రతిపక్షాలు అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతా, ఇంటర్మీడియట్లో ఇంతమంది పిల్లలు చచ్చిపోయినరు, ఏబీవీపీలో అంతమంది పిల్లలు చచ్చిపోయినరు, ఎస్ఐఎఫ్లో అంతమంది పిల్లలు చచ్చిపోయినరు, తెలంగాణ రాష్ట్రం తేయడానికి, రాష్ట్ర సమితి తేయడానికి, ఉస్మానియా యూనివర్సిటీలో అంతమంది బలి అయ్యారు. ఇప్పుడు దానికోసం నీకు వేయాలా? ఇంకెంతమందిని బలి తీసుకుంటావు అని చెప్పి అడిగి వేయాలా? అన్నిటికీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్ సార్. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఇస్ ద కరెక్ట్ సొల్యూషన్. మరి పుల్వామా దాడిలో ముద్దాయిగా ఉన్నటువంటి ప్రజ్ఞా సాధ్వికి టికెట్ ఇవ్వడం పైన ఆరోపణలు వస్తాయి. It has been proved by the High Court that she is innocent. Unnecessarily she was put in the jail for 9 years. She has proved. It has been proved. And nobody, if the High Court is for you, it is for me also. If it is Supreme Court for you, for me also it is the same. And Supreme Court people are not fool who are sitting in that position and sitting and who have practiced law of so many years and they have judged anything without any evidence. They will not give a statement like that, saying that yes, you can leave her. When they can keep her for 9 years, they can as well keep her for lifetime. Okay. So these are all humbugs. It is nothing but डे है, अभी दिन है, नहीं ये रात ही है बोल के तुम मनाना चाह रहे, तो कोई भी उतने बेवकूफ़ नहीं है हैदराबाद में. वही उर्दू भाषा में मैं बोलती हूँ, कोई बेवकूफ़ नहीं बैठा है. दिन को दिन ही बोलेगा, रात को रात ही बोलेगा. ओके बस मेरे को जो करना है, क्या करना है, वो तुमने सीखना है, तुमने करना है, क्योंकि तुम सीएम हो. तुमने सोचना है मैं ये करूँगा, मैं वो करूँगा, मैं ये करने से मेरे बच्चे खुश होंगे, मैं और 4 साल बैठ सकूँगा सीट पे, और 5 साल शासन कर सकूँगा. ऐसा करना चाहिए. प्रणब मुखर्जी जी साहब कितना बार बने सीएम, आप भी बन के दिखाओ, हम गर्व करेंगे. हमारा तेलंगाना सीएम 10 बार सीएम बना वही सीट में, उसके आगे कोई नहीं है. बन के दिखाओ. जयललिता जी बन के आए, बन के दिखाओ. आज चेन्नई में जाइए, हर एक घर में अम्मा 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 बोल के सब जगह नुक्कड़ में लिखा है. बिना कुछ करे कोई किसी का गुण नहीं गाता. ये कलयुग में हर एक मतलबी है. हर एक माँ भी मतलबी इसलिए बनती है क्योंकि बच्चे करने से बच्चे पढ़ेगा. कल को मेरा ओल्ड एज में मेरा बेटा मेरे को कमा के लाके 4 बादाम खिलाएगा, नहीं तो मेरा बेटा अमेरिका गया तो मैं भी जा सकती अमेरिका. ये सोच के साथ लोग चल रहे हैं. पुराने ज़माने में ऐसा नहीं था. पुराने ज़माने में था मेरे बच्चे अच्छे पढ़ेंगे, सोसाइटी में अच्छा रेस्पेक्ट रहेगा, ये ख्याल से चलते थे. आजकल के कैसा नहीं, मेरा बेटा यूएस में पढ़ के, क्यों यूएस में क्यों पढ़े, वही यूएस यहाँ पढ़ाओ. क्यों नहीं पढ़ेंगे बच्चे? ठीक है, पढ़ने के बाद यूएस भेज रहे, ठीक है, शादी हो गया, चलो हस्बैंड के साथ गए, बात अलग है, क्योंकि लड़की है, भेजना ही पड़ेगा. చివరగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మీరేం సూచన ఇస్తారు V3 న్యూస్ తరపున? V3 న్యూస్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు ఇది అంతం కాదు, ఇది మీ లైఫ్ అంతం కాదు. ఇది ఒక్కసారి ఫెయిల్ అయితే పర్వాలేదు, రెండోసారి మళ్ళీ రాయండి. గజనీ మహమ్మద్ వీళ్ళందరూ ఎన్నిసారి కాన్కరింగ్ చేశారు, మీరందరూ హిస్టరీలో చదువుకోలేదా? ప్రాణాలు త్యాగం చేసి మీ అమ్మ నాన్నకి మీరు ఫెయిల్ అయితే ఎంత దుఃఖం వస్తుందో దానికన్నా 10 times దుఃఖం మీరు చనిపోతే వస్తుంది. సో మీరు ఫెయిల్ అయితే దుఃఖం రాదు వాళ్ళకి. 2 రోజులు తిట్టేసి ఊరుకుంటారు, సరేలే కంపార్ట్మెంట్ రాయని చెప్పి వదిలేస్తారు. కానీ మీరు ప్రాణాలు మటుకు దయచేసి, ఈ మేడం చెప్తున్నాను, నేను ఆడపిల్లలు ఉన్నదాన్ని, నేను నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అది బిచ్చపొరల పిల్లలు ఉన్న దగ్గర ఉండిపోయి ముద్ద ఆడేసి వస్తాను. సో నాకు మీ అందరు ప్రాణాలతో ఉండడం, మీరందరు రేపటి భవిష్యత్తులు. సో వాట్, ఇవాళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంటే లైఫ్ మీకు ఇంకా లైఫ్ చాలా ఉంది. 16-17 ఏళ్ళలో మీరు ఏం చూడలేదు లైఫ్లో. మేమందరం 50 ఏళ్ళకే ఏం చూడలేదు అంటున్నాము, మీరు ఇంకా 16లో ఇంకా ఏం చూడలేదు. దిస్ ఈస్ ద ఏజ్ వేర్ యూ హ్యావ్ టు సీ లైఫ్. మీరు అనుభవించిన దాన్ని మీరు పెద్దగా అయ్యి, మీరు ఒక మంచి లీడర్గా అయ్యి, రేపు మీ వచ్చే తరానికి మీరు ఒక మారల్, ఒక ఎగ్జాంపుల్గా ఉండి చూపించాలి. పిరికి వాళ్ళే చచ్చిపోతారు, ఉండి సాధిస్తేనే అది ధైర్యం అంటాను. చావుని ఎప్పుడు మనం రమ్మని చెప్పొద్దు, చావు తనంతటి రావాలి.
మనం ఎందుకు కోరుకొని పోవాలి? ఒకవేళ మీరు సూసైడ్ చేసుకున్నారు, ఫ్యాన్లో తగిలించుకున్నారు అనుకోండి, అక్కడ చావలేదు, ఇక్కడ బతకలేదు, నడిమిట్లో ఏదో నరాలు తెగిపోయింది, మీరు మాట్లాడలేకపోతున్నారు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించి చూసారా? అది ఊహించుకోండి. చదువుకున్న పిల్లలు, మంచి అమ్మ నాన్నకు పుట్టిన పిల్లలు, మంచి ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు ఆత్మహత్య చేసుకోరు. మీరు చచ్చిపోతారు నెమ్మదిగా. మీ తర్వాత మీ ఫ్యామిలీ ఏమవుతుంది? అదే ఫ్యామిలీ మిమ్మల్ని 16 ఏళ్ళు పెంచింది గారా ముద్దుగా. నిన్ను ఎత్తుకొని పెట్టుకొని ఆ ఫోటోలన్నీ చూసి కుమిలి కుమిలి ఏడుస్తారు. మీరు ఒక్క రోజులో చచ్చిపోయి మీరు నెమ్మదిగా వెళ్ళిపోయారు, వాళ్ళు జీవితాంతం ఏడుస్తారు మీ ఫోటోలు చూసుకొని. ఈ వయసు మీది ఆడుకునే పాడుకునే వయసు. ఏ గయా నెయ్యి, హా భయ్ మే ఏక్ సబ్జెక్ట్ మే ఫెయిల్ అవుతాయి, ఫిర్ లిఖ్ లేతి, జిందగీ బహుత్ పడా హై అని చెప్పి స్పోర్టివ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా. ఇప్పుడు మీరు చదివింది 35 మార్కు మనసులో ట్యూన్ చేసుకోండి. నెక్స్ట్ టైం నేను 70 వచ్చేటట్టు నీ అమ్మ నేను పాస్ అయ్యి చూపిస్తా ఈ సబ్జెక్ట్లో అని చెప్పి చూడండి, తప్పకుండా మీరు పాస్ అవుతారు. ఎక్కడ మీకు వీక్నెస్ ఆ సబ్జెక్టే చదవండి. ఈ చేయిలో దెబ్బ తాకింది, ఈ కాళ్ళలో దెబ్బ తాకలేదు, మీరు చేయికి ముందు వైద్యం చేస్తారా, కాలు నొప్పి అనేది చేస్తారా? కాలు నొప్పి వేరే, ఇది దెబ్బ తాకింది వేరే. ముందు దెబ్బ తాకిన దానికి పట్టి కట్టాలి. సో ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని ఎక్కువ చదవండి. ఏ సబ్జెక్ట్లో మీరు బాగా చదువుతారో దాన్ని తక్కువ చదవండి. ఏ సబ్జెక్ట్ మీకు రాదో, ఏ సబ్జెక్ట్ వేరే వాళ్ళకి వస్తుందో వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోండి. మీకు వచ్చిన సబ్జెక్ట్ని వాళ్ళకి నేర్పించండి. కంబైన్ స్టడీ చేయండి. మీ ఇంట్లో 4 రోజు చేయండి, వాళ్ళ ఇంట్లో చేయండి, ఎదురింట్లో కూర్చొని. ఇలా మనం చదువుకొని ముందుకెళ్ళాలి. కానీ అయ్యో ఇంటర్మీడియట్ ఒకటి కాదు, ఇంకా మీరు డిగ్రీ చేయాలి, మళ్ళీ మాస్టర్స్ చేయాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయ్యాక ఎండీ చదవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. చెయ్యి నిండా మీరు కూర్చున్న జాగలో మీకు కావాల్సింది మీ టేబుల్ దగ్గర వస్తుంది. మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు. భవిష్యత్తు అంటే మీరు డాక్టర్ అవుతే మీరే ఓన్గా ప్రాక్టీస్ చేసుకొని బీదలకు సేవ చేసుకొని 10 రూపాయలు సంపాదించి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. అలా చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ తరానికి మీరు ఎగ్జాంపుల్గా ఉండాలి. కానీ ఇలా పిరికిగా చచ్చిపోయి మీరు బాధపడి బాధతో చచ్చిపోయి ఇంకా మీ పేరెంట్స్ని మీ రిలేటివ్స్ని ఇక్కడ బాధ ఎవరు దానికి మందు లేదు. ద వూండ్ వ్యానిషెస్, ద స్కార్ విల్ నెవర్ వ్యానిష్. ఆ ప్యాచ్ అట్లే ఉండిపోతుంది పేరెంట్స్కి. మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ యూ చిల్డ్రన్, ప్లీజ్ లివ్ లాంగ్. యువర్ లైఫ్ ఈజ్ యువర్స్. మీకు బతికే అధికారం ఫుల్ దేవుడు ఇచ్చాడు, మీకు సచ్చే అధికారం ఏ దేవుడు ఇవ్వలే. ఇదన్నీ మొమెంటరీలీ మైండ్ని కంట్రోల్ చేసుకుంటే అన్నీ అవుతుంది. నేను చస్తే నా తర్వాత ఏమవుతుంది అని చెప్పి ఒక్క సెకండ్ ఆలోచించండి. ఇలాంటి నాస్టీ డెసిషన్ తీసుకుంటాయి. దమ్ముంటే మీరు అందరు కలిసిపోయి నిల్చోండి. మీరు రేపటి భవిష్యత్తు సార్ మేము కొట్లాడి ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, కొడతారు, 4 తన్నులు తినండి. ఆ తన్నులు బెటర్ కదా చచ్చిపోయే బదులు. పోయి కొట్లాడండి, ప్రభుత్వాన్ని అడగండి. ఆ అమ్మాయి, ఒక అమ్మాయి మీడియా నడిమిట్లో సార్ మేడం నేను ఉట్టి నా మార్క్ షీట్ చూసుకొని వెళ్ళిపోతాను మేడం, తక్కువ వచ్చిందంటే రీవాల్యుయేషన్ సబ్మిట్ చేసుకుంటానని బతిమలాడుతుంది. మీడియా మొత్తం చూపించింది, మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. మేడం ఆమె ఊరికి చూసేసి పోతా అంటుంది, మీరు ఆమెను తోసుకుపోయి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని పట్టి నెట్టేశారు, వాళ్ళ అమ్మని ఆమెని తీసుకొని వెళ్ళిపోయారు. ఇది అందరికీ చూసిందే, నేనేం కొత్తగా చెప్పడం లేదు. నేను మీలాగా ఒక దర్శకుడుగా చూసిందే నేను. సో ఇలా ఆవు గేదెలక్క కొట్టుకొని తీసుకొని పోతే దానికి పరిహారం కాదు. నువ్వు చేసిన తప్పని దమ్ముంటే నిలబడి జవాబు చెప్పు. అవును మేము గ్లోబరీనాకి ఇచ్చినాము, మాకు తప్పు అయ్యింది, అలాంటి సంస్థకి ఇంకొకసారి మేము ఇవ్వకూడదు, మేము తీసుకున్నది తప్పు డెసిషన్. ఇప్పుడు ప్రజలుగా మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు, ఏం చేయాలంటున్నారు చెప్పండి. మీ మనవి ఏంటి తీసుకోండి, అందరి మనవి, అందరి ప్లీ తీసుకోండి, అన్నిటినీ కన్సాలిడేట్ చేయండి. కన్సాలిడేట్ చేసి ఏది అందరికీ కరెక్ట్గా ఉంటుందో అది డెసిషన్ తీసుకోండి. మళ్ళీ దాన్ని పబ్లిక్కి పెట్టండి. మీ అందరు ఇచ్చిన సలహాన్ని మేము సినాప్సిస్ లాగా చిన్నగా చేసి బ్రీఫ్ ఇదికి వచ్చాం డెసిషన్కి. ఈ డెసిషన్ మీ అందరి ఎదురుగా పెట్టుదాం. మీ అందరికీ ఓకేనా? ఓకే అంటే చేయండి. ఇప్పుడు మీ ప్రభుత్వం గట్టిగా ఉంటుంది, మీ సీఎం సీట్ గట్టిగా ఉంటుంది, మీ మినిస్ట్రీ గట్టిగా ఉంటుంది, మీ ప్రజలు గట్టిగా ఉంటారు. మీ ప్రజలు హ్యాపీ, మీరు హ్యాపీ. Nobody will be there to question you. Okay, madam. Today you are standing. Today you are being questioned because you are wrong. See that you don't make a mistake. Mistakes can happen once, not always. And you have proved in many things that you are wrong. Okay, madam. Thank you very much. Thank you very much, sir, for giving me this opportunity. And I really pray God that there has to be a good solution for this problem. And all my children should be happy and see flourishing, and I should see them flourishing and go in a higher place in their education stream. And I want to see all the parents happy. Thank you very much. ఇంటర్మీడియట్ బోర్డు మీద చక్కటి విశ్లేషణ ఇచ్చారు పంకజ్ శ్రీనివాసన్ గారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామ్యాన్ నవీన్తో మిస్ దండు.